మన ములుగు జిల్లాలోని ములుగు నియోజకవర్గం ములుగు మండలంలో మరి లోతట్టు ప్రాంతాలుగా ఈ ఏజెన్సీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో జగ్గన్నగూడెం నుంచి మనకు మరి ఉన్నటువంటి జగ్గన్నగూడెము, సర్వపురము, లంకనగూడెము, రాయనగూడెము, దుబ్బగూడెము, పంచాలపల్లి, అటు యాపలగడ్డ ఈ గ్రామాలు, కన్నాయగూడెం ఈ గ్రామాలలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఇతర మా గ్రంథాలయ చైర్మన్ గారు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఇతర అధికారులు మేమందరం కూడా పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరికీ నమస్కారాలు. ఈ ప్రాంతంలో దాదాపుగా 20 సంవత్సరాలుగా రోడ్డు కావాలని అనేక రోజులుగా పోరాటాలు చేశారు, పాదయాత్ర చేశారు. ఎప్పుడు కూడా మరి ఇబ్బంది పడుతుంటే చాలా వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉండే. ఈరోజు 33 కోట్లతోటి మరి ప్రాంతానికి జంగాల్పల్లి నుంచి జగ్గన్నగూడెం దాకా డబల్ రోడ్డు శాంక్షన్ కూడా అవ్వడం జరిగింది. ఆ పనులు కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. దానితో పాటు జగ్గన్నగూడెంకి ఎప్పుడు కూడా మరి వరదలు వస్తే అటు ఉన్న ప్రజలు ఇటు వచ్చే వాళ్ళు కాదు, ఇటున్న వాళ్ళు అటు వచ్చే వాళ్ళు కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే లో లెవెల్ కాజ్వే ఇక్కడ కట్టడం జరిగింది. ఆ లో లెవెల్ తోటి కూడా అంటే కొంత వర్షం బాగున్నప్పుడు ఇబ్బంది అవుతుందని వాళ్ళ అభిప్రాయం మేరకు వాళ్ళ కష్టాలు చూసి ఈరోజు హై లెవెల్ వంతెన కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదే కాకుండా ఇటు చూస్తే లక్నవరం చెరువు కూడా దగ్గరే ఉన్నప్పటికీ వాళ్లకు వ్యవసాయానికి యోగ్యత లేకుండా ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళు 2 పంటలకు కూడా నీళ్ళు అడిగినారు. అవి కూడా రాబోయే కాలంలో కాలువల ద్వారా కూడా నీళ్ళు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్లో మరి పోషణ పక్షం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మా సెక్రటరీ గారు అనితా రామచంద్రన్ గారు, డైరెక్టర్ వెస్లీ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ రాయనగూడెంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వెనుకబడ్డ ప్రాంత ప్రజలు, వెనుకబడి ఉండి రోడ్డు కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నటువంటిది. అలాంటి వాళ్ళందరి యొక్క కళలు నెరవేర్చి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినాం. అదేవిధంగా ఇండ్లు లేక చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళే కూడా తొందరలోనే ఇండ్లు కూడా శాంక్షన్ చేసి ఈ వారం 10 రోజులలో మరి పోసి అందరికి కూడా పేదలకు ఇల్లు ఇచ్చే విధటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.